హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువా ఓ మగువా' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. చెంచలమ్మ అయితే ఏదో ఆలోచించుకుంటూ హాల్‌లో చైర్‌లో కూర్చొని ఉంటుంది. అక్కడికి కేశవ అయితే పరుగు పరుగున కంగారున పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. చెంచలమ్మ చెంచలమ్మ అని చెప్పి అరుచుకుంటూ చెంచలమ్మ దగ్గరికైతే వస్తూ ఉంటాడు కేశవ. వెంటనే చెంచలమ్మ ఒక్కసారిగా లేచి "ఏమైందండి? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అసలేమైంది? ఏం జరిగింది?" అని చెప్పి చెంచలమ్మ అయితే కేశవని అడుగుతూ ఉంటుంది. పెద్ద తప్పు జరిగిపోయింది చెంచలమ్మ అని చెప్పి కేశవ అయితే అంటూ ఉంటాడు చెంచలమ్మతో. ఆ మాటలు విన్న చెంచలమ్మ అయితే అవునా! ఏం జరిగిందండి? అసలేమైంది చెప్పండి అని చెప్పి చెంచలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కేశవ అయితే ఆ ఆదినారాయణ వాళ్ళ మనుషులతో కలిసి నీ మీద దాడి చేయడం నిజమే చెంచలమ్మ. నేనా నిజాన్ని తెలుసుకున్నాను. అది నిజంగానే జరిగింది. అతను చేసిన పనే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చెంచలమ్మ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. విజయమ్మ వాళ్ళ భర్త అయితే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పండి అసలేం జరిగింది? అని చెప్పి విజయమ్మ అడుగుతూ ఉంటుంది. సింధూర వాళ్ళని ఏదో గుడిలో ఉంచాము ప్లాన్ చేసి. కానీ వాళ్ళేదో గుడిలో దేవుడికి సేవ చేసుకుంటున్నట్టే ఉంది. అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విజయమ్మ అయితే అవునా! సరే ఈ 3 రోజులు చుక్కలు చూపిస్తాను వాళ్ళిద్దరికి. చుక్కలంటే ఏంటో చూయిస్తాను ఆ సింధూరకి అని చెప్పి అంటూ ఉంటుంది. సింధూర అయితే గుడి దగ్గర అక్కడ ఉన్న నీళ్ళలో అయితే పడిపోతూ ఉంటుంది. ఏమండి? ఏమండి? అని చెప్పి అరుస్తూ ఉంటుంది. చంటి అయితే సింధూర కోసం ఏదో ప్రసాదం తేవడానికి అయితే వెళ్తూ ఉంటాడు. సింధూర అయితే నీళ్ళలో పడిపోతుంది. ఏమండి? ఏమండి? అని చెప్పి చాలా అరుస్తూ ఉంటుంది. చంటి అయితే ఏదో ప్రసాదం తీసుకొని సింధూర దగ్గరికి అయితే పరుగు పరుగున వస్తూ ఉంటాడు. మరేం జరుగుతుంది? సింధూరాని ఎవరు కాపాడతారు? ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.